నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ ఎయిర్వేస్ ఇండియాలోని చెన్నై ఎయిర్పోర్టుకు విమానాలు ప్రారంభించినట్లు ప్రకటించింది. వివరాల్లోకి వెళితే ప్రస్తుత ప్రాంతీయ పరిణామాలకు అనుగుణంగా తన విస్తృత కార్యాచరణ సర్దుబాటులో భాగంగా కువైట్ ఎయిర్వేస్ సౌదీ అరేబియాలోని దమామ్ ఎయిర్పోర్ట్ నుంచి భారతదేశంలోని చెన్నైకి మరియు ఫ్రాన్స్లోని ప్యారిస్కు తన యొక్క వాణిజ్య విమాన సర్వీసులను కొద్ది రోజుల్లో పునఃప్రారంభించనున్నట్లు ప్రకటించింది. అలాగే కువైట్ ఎయిర్వేస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా వాహబ్ ఆల్ షటీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ చెన్నైకి విమాన సర్వీసులు ఏప్రిల్ 10వ తేదీన పునఃప్రారంభమవుతాయి. ప్యారిస్కు సేవలు ఏప్రిల్ 23వ తేదీన తిరిగి ప్రారంభమవుతాయని తెలిపారు. అలాగే సౌదీ అరేబియాలోని దమామ్ ఎయిర్పోర్ట్ ద్వారా ఇటీవల ప్రవేశపెట్టిన గమ్యస్థానాల విస్తరణలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆల్ షటీ గారు తెలిపారు. అలాగే ప్రస్తుతానికి కువైట్ ఎయిర్వేస్ లండన్, కైరో, ఇస్తాంబుల్, లాహోర్, అమ్మన్, ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, కొచ్చి, మనీలా మరియు కొలంబో వంటి గమ్యస్థానాలకు విమానాలు నడుపుతూ ఉంది. దీంతో సౌదీ కేంద్రం ద్వారా సేవలు అందిస్తూ ఉన్న గమ్యస్థానాల సంఖ్య 13 నగరాలకు చేరిందని చెప్పేసి ప్రస్తుతమున్న పరిస్థితులలో కార్యాచరణ విధానాలలో సామర్థ్యాన్ని కొనసాగిస్తూనే ప్రయాణికులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన ప్రయాణ ఎంపికలను అందించడానికి రూపొందించిన వ్యవస్థ కింద కువైట్ ఎయిర్వేస్ తన యొక్క కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉందని తెలిపారు. ప్రయాణ విధానాలను సులభతరం చేయడానికి సంబంధిత అధికారులను సమన్వయం చేసుకొని తమ విమానాలలో ముందుగా బుకింగ్ చేసుకున్న ప్రయాణికుల కోసం ఈ విమానయాన సంస్థ వీజా జారీ సేవలను కూడా ప్రవేశపెట్టింది. అలాగే ప్రస్తుతం మనం చూసుకుంటే కానీ సౌదీ అరేబియాకు వెళ్ళాలంటే ట్రాన్సిట్ వీజా కావాలి కదా, ఆ యొక్క ట్రాన్సిట్ వీజాను కూడా టికెట్ బుక్ చేసుకునేటప్పుడు కువైట్ ఎయిర్వేస్ అయితే అందిస్తూ ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.